ప్రశ్నోత్తరాల సమయంలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం సహకరించలేదన్న మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ప్రకటనపై విష్ణుకుమార్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు సొంతంగా రైళ్లను కూడా తయారు చేసి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాఖ్యానించారు. మూలధనంగా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ కూడా ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఎం కంబాలదిన్నె గ్రామంలో మైలవరం మండలంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని 27/12/2018 నాడు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము కృత నిశ్చయంతో ఉంది అధ్యక్ష. మన మెకాన్ సంస్థకి ఇచ్చి రిపోర్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయడానికి టాస్క్ ఫోర్స్ వేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వనప్పటికీ కూడా ఏం చేస్తున్నారు అధ్యక్ష? రిపోర్టు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇద్దామని అనుకున్నప్పటికీ కూడా ఎందుకు ఇవ్వటం లేదు ఇన్ఫర్మేషన్, ఎందుకు ఇవ్వటం లేదు అనుకుంటే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా మేమే పెట్టేస్తాం. ఆఖరికి ఇప్పుడు మన మరకపూడి రామకృష్ణ బాబు గారు చెప్తున్నారు అధ్యక్ష రైల్వే జోన్ గురించి. ఏమాత్రం లేట్ చేసినా గౌరవ ముఖ్యమంత్రి ఆయన కూడా అరేంజ్ చేసేస్తారు రైల్వే జోన్, మేమే ఇచ్చేస్తున్నాం రైల్వే జోన్ అని చెప్తారు అధ్యక్ష. ఆఖరికి ఏ స్థాయికి వెళ్తుందంటే అధ్యక్ష, రైళ్లను కూడా తయారు చేసి విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా రేపు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష. అన్ని